చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన గట్టు మొగిలయ్య ముదిరాజ్, తంగడపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి మల్లన్న చేపడుతున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన గట్టు మొగులయ్య ముదిరాజ్, తంగడపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గట్టు వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ సుధగాని హరిశంకర్ గౌడ్ని మర్యాదపూర్వకంగా కలిసి మల్లన్న చేపడుతున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. బీసీల కొరకు ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బొకే శాల్వతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఆయన అన్నారు. మన బీసీ ప్రభుత్వం రాగానే బీసీ ప్రజలకు 2 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని అన్నారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు అంతా కలిసికట్టుగా పోరాడి మన బీసీల అధికారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్త బందారపు నర్సయ్య గౌడ్, బొల్లమోని శంకరయ్య ముదిరాజ్, శిలువేరు వెంకటేష్ శాలివాహన, జట్ట ముత్యాలు కుర్మ, గట్టు లింగస్వామి ముదిరాజ్, నక్క శివకుమార ముదిరాజ్, అన్నమోని వెంకటేష్ ముదిరాజ్, బొల్లమోని స్వామి ముదిరాజ్, కందుల పరమేష్ ముదిరాజ్, బొల్లమోని సంపత్ కుమార్ ముదిరాజ్, రాచకొండ పురుషోత్తం చారి, నక్క నాగరాజు ముదిరాజ్, పగిళ్ల మల్లేష్ రజక మరియు ముదిరాజ్ ఇతర బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు.